ఇంటికాడ కూడా శ్రావణ శుక్రవారమే, దుబాయ్లో కూడా శ్రావణ శుక్రవారమే. అయితే ఇంటికాడ నుంచి వెళ్ళి మమ్మీ అండ్ వైఫ్ వాళ్ళు కాల్ చేసి ఇవాళ ఫాస్టింగ్ ఉంటున్నాం ఇంటికాడ, మీరు కూడా ఏం తినకండి, ట్రై చేయండి, ఒక్క పొంటే తినేందుకు ట్రై చేయండి అని చెప్పారు. ఫాస్టింగ్ ఉండమని చెప్పారు. ఇక్కడ ఫాస్టింగ్ ఉండడం అంటే అంత ఈజీ కాదు ఫ్రెండ్స్, అవునా కదా అని కామెంట్ చేయండి. ఎందుకనంటే ఒకటి ఇక్కడ ఎండలు, అండ్ రెండు ఇక్కడ వర్క్ టైమింగ్స్. ఇక్కడ వర్క్ టైమింగ్స్ ఇప్పుడు ఉన్న ఎండలకు అనుగుణంగా అయితే ఇక్కడ గవర్నమెంటే చెప్తుంది మనకు 3 గంటలు రెస్ట్ ఇవ్వమని. అఫ్ కోర్స్ వాళ్ళ ప్రేమ కాదని లేక నేను ఓకే సరేరా కంపల్సరీ నేను ట్రై చేస్తా ఫాస్టింగ్ ఉండేందుకు అని చెప్పిన. కానీ ట్రూగా చెప్పాలని అంటే ఇది అసాధ్యం ఇక్కడ. ఎందుకు తెలుసా, 48 డిగ్రీలు ఎండ ఉంటుంది ఇక్కడ. వాళ్ళు వేసే పని ఎట్లా ఉంటుంది ఇక్కడ, 8 గంటలు అయితే 8 గంటలు నాన్ స్టాప్ వర్క్ చేయాలి. నాన్ స్టాప్ వర్క్ చేసే మనుషులకు ఫాస్టింగ్ ఉండడం అంటే అంత ఈజీ కాదు. అవునా కదా కామెంట్ చేయండి. అండ్ ఇంకొకటి, అవును ఆఫ్ కోర్స్ మన ఫ్యామిలీలో మన వాళ్ళు చేసే పూజలన్నీ మన కోసమే, అది ఒప్పుకుంటాం. కానీ బయట దేశం నుండి ఫాస్టింగ్లు చేసుడు అండ్ ఇక్కడున్న ఎండలల్లా అదవుడు కొంచెం చాలా కష్టం. ఇది మన అన్నలు చాలా మంది ఫేస్ చేస్తారు ఇక్కడ. వాళ్ళ ఫ్యామిలీ తోటి చెప్పుకోలేక అండ్ వాళ్ళు సొంతంగా ఇక్కడ ఫాలో అవ్వలేక చాలా మంది అదవుతారు. కానీ అఫ్ కోర్స్ వాళ్ళు చేసేది మన కోసమే, మనం చేసేది వాళ్ళ కోసమే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. అండ్ మీరు కామెంట్ చేయండి కంపల్సరీ, ఇక్కడ ఉండి ఫాస్టింగ్ మీరు చేస్తారా లేదా అని ఒకసారి మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఇన్స్టాని ఫాలో కొట్టండి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్.